మీద ఆమె రాజరాజేశ్వరి ఆలయాన్ని కట్టించారు. గుడి ఉన్న స్థలంతో పాటు ఆలయ నిర్వహణను ఎవరైనా ధార్మికవేత్తలకు అప్పచెప్పాలని అనుకున్నారు. 2004లో సుజాత రెడ్డి తమ సమీప బంధువు ద్వారా నిత్యానంద గురించి తెలుసుకున్నారు. ఆయన్ను ఆధ్యాత్మికవేత్తగా నమ్మారు. అంతేకాదు తాను నిర్మించిన రాజరాజేశ్వరి ఆలయాన్ని దాని చుట్టూ ఉన్న స్థలాన్ని నిత్యానందకు అప్పగించాలని భావించారు. 2006 జనవరి 23న కొన్ని షరతులకు లోబడి నిత్యానందకు చెందిన నిత్యానంద ధ్యానపీఠానికి గిఫ్ట్ డీడ్ రూపంలో ఆలయాన్ని స్థలాన్ని అప్పగించారు. గిఫ్ట్ డీడ్ లో ఉన్న షరతుల ప్రకారం ఆశ్రమాన్ని ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల కోసం మాత్రమే ఉపయోగించాలి. సుజాత రెడ్డి భర్త సంజీవరెడ్డి పేరు మీద వేద పాఠశాలను కూడా నిర్వహించాలి. దీనికోసం నిత్యానందకు 40 లక్షల రూపాయలకు పైగా విరాళం కూడా ఇచ్చారు సుజాత రెడ్డి. అయితే నిత్యానంద ధ్యానపీఠం ఇవేం పట్టించుకోకుండా ఆశ్రమం రూపురేఖలు మార్చేసిందని సుజాత రెడ్డి కుమారుడు మధుసూదన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అంతేకాదు మెడిటేషన్ క్లాసులు, స్పిరిచువల్ కోర్సులంటూ నిత్యానంద ధ్యానపీఠం భక్తుల నుంచి వేలకు వేలు గుంజుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఇచ్చిన స్థలాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2005-2006 నా brother-in-law he introduced this Kavi wearing Swami Nityanand to my mother, and since my brother-in-law introduced Yeshindru, she felt he is a genuine person and she also got attached. She also thought he is an enlightened man. Ate Swamiji mannaru, you give this temple, I'll name Veda Pathshala, nenu open chesta, we'll do a lot of activities ikkada. So she gave temple ichindru, mala paisalu kuda ichindru, land kuda ichindru, 46 lakhs rupees check ichindru donation to start the school, Vedic school, music school. Our father paid me that. He took the money, he took everything, but he started holding instead of social center, he made it like a business center. 2010 మార్చి 2న నిత్యానంద రాసలీలల ఆరోపణలు రావడంతో మరింత షాక్కు గురైన సుజాత రెడ్డి కుటుంబం గిఫ్ట్ డీడ్ ని రద్దు చేస్తామని నిత్యానందకి సమాచారం ఇచ్చారు. దీంతో నిత్యానంద కాళ్ల బేరానికి వచ్చి గతంలో వారిచ్చిన మొత్తాన్ని తిరిగిచ్చేశాడు. భూమిని, గుడిని వెనక్కిచ్చేస్తానని మాట కూడా ఇచ్చాడు. రంజితతో నిత్యానంద రాసలీలల ఆరోపణలతో ఆగ్రహం చెందిన శాతంరాయి గ్రామస్తులు ఆశ్రమం మీద దాడి చేశారు. ఈ పరిణామాలకు మనస్తాపం చెందిన సుజాత రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరులో నిత్యానందను కలిశారు. తమ భూమిని, ఆలయాన్ని అప్పగించాలని కోరారు. పైకి సరే అలాగే అన్నప్పటికీ సుజాత రెడ్డి ఆలయంలో అడుగు పెట్టడానికి వీల్లేదంటూ కోర్టు నుంచి ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు నిత్యానంద. రాజరాజేశ్వరి అమ్మవారికి పరమ భక్తురాలైన సుజాత రెడ్డి తాను కట్టించిన ఆలయంలో తనకే ప్రవేశం లేకపోవడంతో తట్టుకోలేకపోయారు. ఆ బెంగతోనే చనిపోయారు. He put an injunction order against my mother and family members not to enter the temple also. So with that injunction order, my mother's health really became very bad. She couldn't bear it, that the temple and the Devi and where she used to devote so much time and so much energy and so much love she had, she could not go to that place also. And shortly after that, she expired. ఈ పరిణామాలతో కలత చెందిన సుజాత రెడ్డి కుమారుడు మధుసూదన్ రెడ్డి నిత్యానందకి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ను రద్దు చేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. తాము విధించిన షరతులకు కట్టుబడి ఉండకపోవడంతో గిఫ్ట్ డీడ్ ను రద్దు చేయాలని కోరారు. You should be truthful to what he said. చెప్తుండ్రు మళ్ళీ అది చేయాలి కూడా. He should be honest to himself. Whatever he is telling and preaching about honesty and doing all those things, he should preach himself. He should put his hand on his heart and talk to himself and ask whether what he is doing is right or wrong. And if somebody wants the gift back, he should be gracious enough to give it back than to be forced by the courts to give it back. గిఫ్ట్ డీడ్ ఇచ్చేటప్పుడు విధించిన కండిషన్స్ ని పాటించకపోవడం వల్లే దాన్ని రద్దు కోరుతూ కోర్టులో పిటిషన్ వేసినట్టు మధుసూదన్ రెడ్డి అంటున్నారు. నిత్యానంద జ్ఞానపీఠంకి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఇతర కోర్టులు ఇచ్చిన తీర్పుల్ని ఉదహరిస్తున్నట్టు స్థల యజమాని తరపు న్యాయవాది చెప్తున్నారు. ఈ ప్రాపర్టీ సుజాత రెడ్డి గారు స్పెసిఫిక్ గా గిఫ్ట్ చేశారు. ఏమనేనంటే ఆ గిఫ్ట్ డీడ్ లో స్పెసిఫిక్ గా ఉంది, క్లాస్ నెంబర్ 2లో ఏమనేనంటే that the donee to respect the intentions of the donors 1 and 2 and to propagate the good cause of spiritual, yogic and adhyatmic education. దీని కొరకు స్పెసిఫిక్ కండిషన్ పెట్టి సుజాత రెడ్డి గారు గిఫ్ట్ చేశారు.
అక్కడ ఎట్లాంటి ఇట్లా ఈ చెప్పిన యాక్టివిటీ ఏది కూడా జరగట్లేదు కాబట్టి ఆమె క్యాన్సిలేషన్ కూడా అడుగుతున్నారు. మధుసూదన్ రెడ్డి చెప్తున్నట్టుగానే వారి స్థలాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేశాడు నిత్యానంద. భక్తులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దర్శనమిస్తూ బురిడి కొట్టిస్తున్న నిత్యానంద వారి నుంచి 1000 రూపాయలు వసూలు చేస్తూ జీవితాన్నే మార్చేస్తానంటూ TV9 నిఘా ఆపరేషన్ కి దొరికిపోయాడు. Most pressing problem in your life or any desire, anything that you are going through. So రాసి ఇవ్వాలి మీ పేరు, మీ ID number and question. ఇప్పుడు నేను చెప్తాను, అనౌన్స్ చేస్తాను. But you can start writing and what you want to write. You have to write only about yourself. Not write for your friends, మీ relatives అట్లా కాదు. For you, what you want to do, you have to write and that means హైదరాబాద్ లోని నిత్యానంద ఆశ్రమంలో అసలు భక్తులే ఉండాలి. ఆశ్రమ ఇన్ఛార్జ్ ఋషి గిరిజానంద, ఒక మహిళ, కొంతమంది పనివాళ్లు తప్పితే భక్తులు ఎవరూ కనిపించారు. నమ్మిన వారిని నట్టేట ముంచాడని నిత్యానందపై ఇప్పటికే ఎన్నో ఆరోపణలున్నాయి. ఇండియా నుంచి అమెరికా వరకు ఆయనపై కోర్టుల్లో కేసులు కూడా ఉన్నాయి. చివరకు ఎంతో నమ్మకంతో సుజాతారెడ్డి ఇచ్చిన భూమిని, ఆలయాన్ని తన అధీనంలో పెట్టుకొని ఆమెనే గుళ్ళో అడుగు పెట్టకుండా చేశాడు. ఆ బెంగతోనే ఆమె చనిపోయిన నిత్యానంద జ్ఞానపీఠం స్థలాన్ని మాత్రం ఇవ్వడానికి సత్యమిరాంటోంది. కోర్టు ద్వారా తమ స్థలం తమకు దక్కితే తన తల్లి ఆత్మ శాంతిస్తుందని కొడుకు ఆశపడుతున్నాడు.